హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. గైస్, ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. అదేంటంటే మీరు ఎప్పటి నుంచి ఒక చిన్న డ్రోన్ తయారు చేయబోని అడుగుతున్నారు కదా. ఈరోజు ఈ వీడియో అయితే ఆ డ్రోన్ అయితే తయారు చేస్తున్నాను. ఆ డ్రోన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది ఎటువంటి టాయ్ డ్రోన్ అయితే కాదు, అంటే టాయ్ డ్రోనే, బట్ మీరు అనుకున్నట్టు నార్మల్గా రిమోట్ కంట్రోల్ అయితే కాదు. ఇది మొత్తం ట్రాన్స్మిటర్ రిసీవర్తో అయితే ఇది వర్కౌట్ అవుతుంది. నార్మల్ టాయ్ డ్రోన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి సేమ్ అదే మైక్రో కంట్రోల్స్, అదే రిసీవర్, ట్రాన్స్మిటర్స్ ఇందులో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా భయ్యా అని మీరు ఖచ్చితంగా అంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక మేకర్ బాక్స్ నాకు ఇప్పుడు ఒక పార్ట్స్ అయితే వచ్చిందనమాట. ఇది అన్బాక్సింగ్ వీడియో పక్కా పెడితే దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. దీంట్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అందుకని ముందు దీన్ని ఫ్లై అయితే చేద్దాం. ఫస్ట్ బయటికి పోతాం. గైస్, చాలా తక్కువ బడ్జెట్లో అయితే తయారు చేశాను. మీకు దొరకాలంటే ఒకసారి అమెజాన్లో వెళ్ళి చెక్ చేయండి. మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో గైస్, చూసారు కదా ఇది విధంగా ఫ్లై అవుతుందో. మీరుగా మన ఛానల్ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇంత బడ్జెట్ పెడుతున్నా కదా బ్రో, సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనకు ముందుగా 1650 కోర్లెస్ మోటార్ అయితే 4 కావాలి, CW అండ్ CCW. దాంతోపాటు ఇది 3D ప్రింట్తో ఇచ్చిన డ్రోన్ HTL ఫైల్ అనమాట. నెక్స్ట్ ఆ మోటార్స్ ఒక్కొక్క దాన్ని వచ్చేసి ఒక్కొక్క హోల్ అయితే ఇన్సర్ట్ అయితే చేసేయండి. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, అన్ని ఆపోజిట్ ఉండాలన్నమాట. CW సైడ్, CCW ఇంకో సైడ్ ఉండాలి. దాంతోపాటు ఇది ఒక డ్రోన్ రిసీవర్ అనమాట. వీటి లింక్స్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి బై అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది మన 3.7 వోల్ట్ 350 mAh బ్యాటరీ అనమాట. దీని వచ్చేసి అక్కడ B పాజిటివ్, B నెగిటివ్ ఉంటుంది. దీని అయితే సాల్వింగ్ అయితే చేసేయండి. యాక్చువల్ చెప్పాలంటే ఇది నేను తెప్పించుకొని నియర్లీ 3 years అయింది. 3 years నుంచి నా దగ్గరే ఉంది. అండ్ దానికోసం ఎలాగో ఉంది కదా అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే ఇప్పుడు కొత్త వర్షన్స్ వచ్చాయి. ఇది ఆ డ్రోన్ ప్రింటెడ్ ఉంది కదా, దానిపైన వచ్చేసి మీరు ఇవన్నీ స్టిక్ అయితే చేసేయాలి. ఆ రిసీవర్ అండ్ అలాగే బ్యాటరీ డబుల్ టైప్ యూజ్ చేసి అయితే స్టిక్ అయితే చేసేయండి. గా స్టిక్ చేసిన తర్వాత ఏం లేదు, ఆ మోటార్స్కి మనం సాల్డరింగ్ అయితే చేయాలి. M పాజిటివ్, M నెగిటివ్ అని ఉంటుంది. మోటార్కి కావాల్సిన పాజిటివ్, నెగిటివ్ అలాగే ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అక్కడ సాల్డరింగ్ అనేది చేంజ్ చేసేయండి, సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డ్రోన్ ట్రాన్స్మిటర్ అనమాట. మనం నెక్స్ట్ 3.7 వోల్ట్ బ్యాటరీ తీసుకొని దీన్ని ఆన్ చేసి దీనిపైన ఒక బ్యాక్ సైడ్ బటన్ ఉంది, దాన్ని ఆన్ చేసి జస్ట్ ట్రాన్స్మిటర్ లెఫ్ట్ సైడ్ బట్ టాటల్ని పైకి కింద కానీ కనెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇంకా ఫ్లై చేసుకోవడమే. గైస్, నేను ఎక్కువ చూపించడం లేదు మీకు ఫ్లై అయితే, చాలా బేసిక్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది టైం వేస్ట్ అనమాట. బయట వర్షం కూడా ఎక్కువ పడుతుంది ఇటు సైడ్. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. గైస్, వీడియో లాస్ట్ వరకు చూసినాం చాలా అంటే చాలా థ్యాంక్స్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాము. చెప్పినాం కదా, నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి.